అన్న నమస్తే అన్న. మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి వచ్చినామన్న. అదే షేక్పేట్కి వచ్చినాం. మరి పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది? ఉప ఎన్నికలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత గారు, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి, ముగ్గురు అభ్యర్థులలో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారన్నా? మీ పేరు, మీ డీటెయిల్స్. నా పేరు నారాయణ రెడ్డి. రెండు పరిహారాలు అప్పుడు జూబ్లీస్ షేక్పేట ఒక్కటే ఉండే డివిజన్. జనార్దన్ రెడ్డి గారు నన్ను యూత్ ప్రెసిడెంట్గా ఇది చేశారు. నేను 4 సంవత్సరాలు చేసినాను. సిటీ యూత్ కాంగ్రెస్ కూడా చేసినాను, జాయింట్ సెక్రటరీ. సో ఎంతోమందిని చూసినాము, చేసినాము, పోయినాము. కానీ ఎక్కడ ఉంగడు అక్కడే ఉంది. వాళ్ళకి అన్ని 9 సంవత్సరాలు మనం ఇచ్చినాము బీఆర్ఎస్ వాళ్ళకి. ఏమీ యాక్టివిటీస్ లేవు. నువ్వు ఒక్క 5 నిమిషాలు వర్షం వస్తే 5 మినిట్స్ చాలు, వర్షం వస్తే డ్రైనేజ్ వంగుకుంటూ పోతుంది. అందులోకి మనం నడవాలి అంతే, ఇంకా ఏమీ లేదు, ఏమి చేయలేదు. ఈ యొక్క విలాస్ ఉన్నాయి కదా, ఆ విలాస్ అందులో కొన్ని 100 కోట్లు కొట్టేసారు వీళ్ళు. అవునా? విల్లాస్ లో డబ్బులు ఎట్లా కొట్టేసారు? తీసుకురు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఏది పర్మిషన్ ఇప్పించి. ఈ యొక్క కాలనీలో 327 ఇది సర్వే నంబర్, 67 ఎకరాలు. దాంట్లో ఇప్పటివరకు డిస్ప్యూట్ ఉండే. కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ఎన్ఓసి ఇప్పించిండు. అది ఏం చేసిండో కానీ మొత్తం ఎన్ఓసి ఇప్పించిండు. ఇంత పెద్ద బిల్డింగ్లు అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా. అది చాలా తప్పు. అది గవర్నమెంట్ ల్యాండ్. దాన్ని ఎలాగో ఆపాలి. కంపల్సరీ నవీన్ యాదవ్ అన్న గారు గెలుస్తారు. బంపర్ మెజార్టీతో గెలిపిస్తాము. సిటీలో మినిస్టర్ ఎవరు లేరు, అతనికి కంపల్సరీ మినిస్టర్ ఇస్తున్నారు గారు, తప్పకుండా ఇస్తున్నారు మినిస్ట్రీ. నవీన్ యాదవ్కి మీరు ఓటేస్తుంటారు? 100% వేస్తాం. ఎందుకన్నా మా పారం పైన వేస్తాం. ఆయన ఇప్పుడు కాదు, ఆయన ఒక 20 సంవత్సరాలు చూస్తున్నాం ఆయన యాక్టివిటీస్. ఎవరు గరీబులు పోయి మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది అన్నా కానీ కూడా ఆయన అట్లాగా అని చెప్పి జోలికైనా తీసి ఆయన తోసిన సాయం చేస్తాడు. ఏది ఉన్నా కానీ కూడా యాక్టివిటీస్, హాస్పిటల్స్ కానీ ఏదన్నా అవసరం ఉన్నా కానీ కూడా తప్పకుండా చేసేవాళ్ళు. వాళ్ళు చంద్రశేఖర్ యాదవ్ అన్న గారు కూడా కానీ, వాళ్ళ ఫాదరు ఇతను కూడా చాలా యాక్టివిటీస్గా పబ్లిక్లో ఉంటారు. కానీ అనవసరంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు అట్లా ఇది ఇట్లా అంటే అది ధర్మం కాదు, పద్ధతి కూడా కాదు. ఎందుకు అట్లా అంటారు? మరి లోకల్ 20 ఏళ్ళ నుంచి చూస్తారు కదా. నేను 35 ఏళ్ళ సంది ఉన్నా ఫీల్డ్లో. నిజం చెప్పండి, ఇప్పుడు ఇక్కడ షేక్పేటలో ఎక్కువ ఏ దేవుడు తట్టిపోతారు మీరు? నేను హనుమాన్ టెంపుల్ పోతాను, పోచమ్మ టెంపుల్ పోతాను. పోచమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్కు సాక్షిగా చెప్తున్నా. వాళ్ళ గురించి నిజాలే చెప్తాండి. ఇక మళ్ళీ ఎందుకంటే నన్నేదో ఒకటి ఆయన గెలుస్తున్నాడు. ఆయన గెలిచినాక నేను నా తలలీలాలు ఇస్తున్నా, నా తలలీలాలు సమర్పించుకుంటున్నా. మీరు నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నాడు, మినిస్టర్ కూడా ఇస్తున్నారు. అది జనరల్గా అంటే మన ముందరే మాట్లాడతారా. కాకపోతే ఏంటంటే తప్పకుండా గెలుస్తాడు, మంచి మెజారిటీతో గెలుస్తాడు, మంచి మెజారిటీతో గెలుస్తాడు. మన మైనారిటీ సోదరులు కూడా మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళది కూడా. హిందూస్ మనది కూడా మంచి ఇది ఉంది. అట్లాంటిది ఏం లేదు. ఏం సంకోచం పెట్టుకోవద్దు మనం. ఆయనకు ఏంది ఓడిపోతాడు, ఆ గెలుస్తాడు, అది కళ్ళలో కూడా రాదు. తప్పకుండా గెలుస్తున్నాడు. ఏం చేశారు మరి? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? షేక్పేట్కి కానీ జూబ్లీస్కి కానీ 45 crores ఖర్చు పెట్టిండు. 45 కోట్లు ఖర్చు పెట్టి సీసీ రోడ్లని కానీ అవి అని కానీ ఇతర మొత్తం యాక్టివిటీస్లో అవన్నీ చేసిండు. చేయలేడం కాదు, చేసిండు. మన అర్జున బస్సులో కంప్లీట్ టోటల్గా అయిపోయినాయి. వినాయక నగర్లో టోటల్గా అయిపోయినాయి. ఇంకా కొన్ని కాలనీస్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు అన్న రాగానే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంచెం ఆగిండ్రు. అది కూడా కంప్లీట్గా చేస్తారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా అన్న చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మా నమ్మకం మాకుంది. తమ్మి అంటే చెప్తామి, అన్న చెప్పు అంటే ఏం తమ్మి చెప్పంటే ఈ ప్రాబ్లం ఉంది అంటే తప్పకుండా చేస్తాను. వస్తారు. నువ్వు ఆది రాత్రికి ఫోన్ చేస్తే ఏమైంది, ఈ ప్రాబ్లం ఉంది,
ఇమీడియట్ వస్తాడు. ఆ, ఆ నమ్మకం మాకుంది. ఓకే, నవీన్ అన్న గెలుస్తున్నాడు. రైట్, రైట్.